యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి కదా. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత నాగచైతన్య నటించిన ఈ సినిమా ఆడియో సూపర్ హిట్ అవ్వడంతో ఆడియన్స్ లో బజ్ బాగా ఏర్పడిందండి. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత అంచనాలను ఎంతవరకు అందుకుందో తెలుసుకుందామా. ముందుగా కథ విషయానికి వస్తే, స్నేహితుల నుండి ప్రేమికులుగా మారిన హీరో హీరోయిన్స్ కి ఒక్కరంటే ఒకరికి ప్రాణం అన్నమాట. కానీ హీరో చేసే ఫిషర్ మ్యాన్ వర్క్ చాలా రిస్క్ అని పెళ్ళయ్యాక ఆపేయాలని అంటుంది. దానికి ఒప్పుకున్న హీరో అనుకోకుండా ఒకసారి పాకిస్తాన్ బార్డర్ దాటేస్తాడు. ఆ తర్వాత కథ ఏమైంది అనేదే సినిమా కథ పాయింట్ అన్నమాట. హీరోతో పాటు అతడి జాలర్ల బృందాన్ని పాక్ చెర నుంచి విడిపించేందుకు హీరోయిన్ చేసే ప్రయత్నమే తండేల్ కథ. కథ పాయింట్ నార్మల్ గానే అనిపించినా కూడా నాగ చైతన్య, సాయి పల్లవి నటన, వారి మధ్య ప్రేమ సన్నివేశాలు, ఎక్సలెంట్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, టెరిఫిక్ సినిమాటోగ్రఫీ లాంటివి తండేల్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ గా మారాయన్నమాట. బుజ్జి తల్లి సాంగ్ తెలుసు కదా, బుజ్జి తల్లి తర్వాత ఏమో హైలెస్సో, ఈ సాంగ్స్ బాగున్నా ఒకే బీజిఎం రిపీట్ అవుతుంది. ఎమోషనల్ సీన్స్ హత్తుకుంటాయి. ఫస్ట్ హాఫ్ స్లోగా సాగుతుంది. జైల్లో కొన్ని సీన్స్ ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. నిడివిని ఇంకాస్త తగ్గిస్తే బాగుండేదని సగటు ప్రేక్షకుడు భావన అన్నమాట. మొత్తంగా తండేల్ సినిమాకు మీ పొలిటికోస్ మీడియా అందిస్తున్న రేటింగ్ 3/5.